హాయ్ ఫ్రెండ్స్, మన కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనకు త్రిబుల్ ఐటీ ఏ విధంగా అప్లై చేసుకోవాలని విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రిజిస్ట్రేషన్ దీనికన్నా ముందు వీడియో ఉంటుంది, సాఫ్ట్వేర్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసుకొని కింద వచ్చి క్యాప్చర్ కొట్టుకొని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇలాగ అప్లికేషన్ ఫీల్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. ముందుగా మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. త్రిబుల్ ఐటీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా అయితే మనకి ముందుగా మన నేమో, అదేవిధంగా ఫోన్ నెంబరు, పేరెంట్ ఫోన్ నెంబరు, స్కూల్ నెంబరు, ఫాదర్ నేమో, మదర్ నేమో, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు, మనది ఏ క్యాస్ట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు నెంబర్ అయితే స్టూడెంట్ ఎక్కువ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ని అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి స్టూడెంట్ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ముందుగానే మార్చుకోండి. తర్వాత కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. అదేవిధంగా పేరెంట్ ఫోన్ నెంబర్ ఒకటి, అదేవిధంగా స్కూల్ ఫోన్ నెంబర్, స్కూల్ టీచర్స్ మీద ఫేవర్గా ఎవరు ఉంటారో వాళ్ళ స్కూల్ టీచర్స్ ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వండి. స్కూల్ టీచర్ లేని వల్ల మనకి ప్రైవేట్ ట్యూషన్ సార్లు కానీ మనకు తెలిసిన ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నా లేదా, మీరు పిహెచ్డీ క్యాండిడేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేటా లేదా, అదేవిధంగా ఎన్సీసీ ఉందా లేదా, స్పోర్ట్స్ ఉందా లేదా, అది బాత్ స్కాట్ అదొక కోర్స్ అనమాట, సచిన్ సేవ కోర్సెస్ అవి ఏమైనా ఉన్నాయని అడిగాడు. అవి లేకపోతే నో అని పెట్టుకోండి. అదేవిధంగా సెలెక్ట్ ప్రొఫెషన్స్ 4 ప్లేసుల్లో మనకు త్రిబుల్ ఐటీ ఉంది. అది న్యూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇల్పిపాయ, మొత్తం ఈ 4 దగ్గరలో అయితే మనకి త్రిబుల్ ఐటీ ఉంది. కాబట్టి ముందు ఏ ఆప్షన్ కావాలి, ఇక్కడ న్యూజివీడు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాం, సెకండ్ ఆప్షన్ అదేవిధంగా శ్రీకాకుళం, థర్డ్ ఆప్షన్ అదేవిధంగా ఒంగోలు, 4th ఆప్షన్ ఇల్పిపాయ అని పెట్టుకున్నాము. మనకి ఏ విధంగా మన దగ్గరలో ఉన్న ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, మంచిది ఏదంటే తెచ్చుకోవచ్చు. ముందుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెయిన్ న్యూజివీడ్లో ఉంది కాబట్టి న్యూజివీడ్ పెట్టుకున్నాము, అది మెయిన్ సెంటర్ కాబట్టి అది కొద్దిగా రావడం కొద్దిగా కష్టమని. అయితే ఒకటి ఎక్కుమార్లు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా అడ్రస్ అయితే ఇక్కడ మనకి ఆధార్లో ఉన్న అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన కాలేజ్ దగ్గర సీట్ రావాలంటే మనకి మినిమం 590, 585 అబవ్ రావాలి. అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవడానికి పాస్ అయిన ప్రతి ఒక్కరు, 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అయితే అప్లై చేసిన తర్వాత అందులో ఉన్న సీట్లు బట్టి ఎక్కువ మార్లు వచ్చే వాళ్ళ సీట్లు మనం అప్లై చేసి ఉంటే ముందు వాటి నుంచి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తారనమాట. ఎక్కువ మార్లు ఎవరైనా వాళ్ళకి. ఇక్కడ మనమైతే మార్కులు సబ్జెక్టులు మొత్తం టోటల్ ఎన్ని మార్కులు వచ్చాయి, అది విడివిడిగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వచ్చాయని కూడా ఇవ్వాలి. అదేవిధంగా 10th క్లాస్ నువ్వు ఎక్కడ చదివావు, ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలము, స్కూల్ నేమో, అదే అర్బన్ రూరల్, గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజెస్, స్కూల్స్ అని ఉంటుంది. ప్రతి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో మన ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ 100 KB దాటకుండా బిలో ఉండి మంచి క్వాలిటీతో ఇవ్వండి, ఎందుకంటే ఈ ఫోటోనే ఫైనల్గా మీకు సర్టిఫికేట్లో కూడా వస్తుంది ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవరైనా అయితే. ఇక్కడ నేను ఫోటో విధంగా సిగ్నేచర్ కూడా దీనిలో ఇచ్చేస్తున్నాను. మనకి దీనిలో సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 or 5 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఈ రౌండ్లో తీస్తాడు. ప్రతి రౌండ్కి కూడా మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిపోతే సెకండ్ రౌండ్కి మనకి ఏ కాలేజ్ కావాలో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే దీనిలో చాలా అప్డేట్స్ ఉంటాయి, నేను చాలా వీడియోలు చేస్తాను దీని మీద. ఫస్ట్ రౌండ్ వచ్చేవాళ్ళు ఆ కాలేజ్ మనకు నచ్చిన కాలేజ్ రాకపోతే సెకండ్ రౌండ్కి మనకు నచ్చిన కాలేజ్కి మళ్ళీ మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అదే మనకు నచ్చిన దీనికి అది కూడా ఉంటుంది. మన వీడియోలు చాలా వరకు చూడండి, చాలా వీడియోలు నేను చేస్తాను, చాలా మందికి ఉపయోగపడతాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు చూసే వ్యూస్, అదేవిధంగా మీరు చేసే కామెంట్ వల్లనే నెక్స్ట్ కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది, చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ఇక్కడ అగ్రీ అడుగుతుంది. అగ్రీ మీద క్లిక్ చేయగానే సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. ఈ ప్రింట్అవుట్ 2 కాపీలు తీసుకుని మనం ఉంచుకోవాలి, ఇందులో అన్ని సరిపోయేలో చూసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, దీన్ని రేపు మనం ఈ మన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో వచ్చిందో చెక్ చేసినందుకు ఇది మనకైతే అవసరం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన కొత్త బట్టి నేర్చుకుందాం.